హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ వ్లాగ్స్. ఈరోజు అయితే లేయర్స్ కట్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ హెయిర్ చిక్కు లేకుండా మొత్తం బాగా కోమ్ చేసుకోవాలి. హెయిర్ మరీ డ్రైగా ఉండకూడదు, కొంచెం వెట్గానే ఉండాలి. హెయిర్ మొత్తం చిక్కు లేకుండా కోమ్ చేసుకున్నాక ఇలా మొత్తం హెయిర్ ముందరికి తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ముందరికి తీసుకున్న హెయిర్ని నీట్గా కోమ్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఫింగర్ అంత గ్యాప్ తీసుకొని, నేను చూపిస్తున్నా కదా నా లుక్డ్ ఫింగర్ అంత గ్యాప్ తీసుకొని మిగతా రబ్బర్ బ్యాండ్స్ కూడా వేసుకోవాలి. సేమ్ నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి. నాకైతే 4 రబ్బర్ బ్యాండ్స్ పట్టాయి. హెయిర్ లెంత్ని బట్టి రబ్బర్ బ్యాండ్స్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు నా ఫింగర్కి సెకండ్ లైన్ ఉంది కదా, ఆ లైన్ వరకు హెయిర్ని లాస్ట్ హెయిర్ బ్యాండ్ వేసినాం కదా, అక్కడ ఈ లుక్డ్ ఫింగర్తో మనకి సెకండ్ లైన్ ఉంది కదా, ఆ సెకండ్ లైన్ వరకు కొలత తీసుకొని అక్కడి వరకు కట్ చేసుకోండి. మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నేను వీడియోలో కూడా క్లారిటీగా చూపిస్తున్నాను, కరెక్ట్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది నీట్గా. సో నేను చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పార్లర్లో చేసినట్టు హెయిర్ కట్ ఉండాలంటే ఎడ్జెస్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సో ఈ ప్రొసీజర్ని మీరు ఫస్ట్లో చూసి వీడియో అంతా చాలా కష్టంగా ఉంది అనుకోవద్దు. ఒకసారి చేస్తే మీకే అలవాటు అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక లేయర్స్ కోసం సెట్ చేసుకోవాలి. నేను మొత్తం 3 లేయర్స్ చేద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకొక లేయర్ కోసం ఇయర్స్ దగ్గర నుంచి హెయిర్ తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి. ఫస్ట్ మనము బ్యాక్ హెయిర్కి రబ్బర్ బ్యాండ్ వేసుకుందాము, ఎందుకంటే మనం ముందర కూమ్ చేసుకునేటప్పుడు అది డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది, మనకి ఆ హెయిర్ దీంట్లో కలిసిపోకుండా ఉంటుంది. సో బ్యాక్ హెయిర్ రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత సేమ్ ఫ్రంట్ హెయిర్ ఉంది కదా, దాన్ని సేమ్ ఫస్ట్లో ఫ్రంట్కి మొత్తం హెయిర్ తీసుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్ లుక్డ్ ఫింగర్ గ్యాప్ ఇచ్చి రబ్బర్ బ్యాండ్స్ వేసుకోండి. సో నేను ఫస్ట్ చేసుకునేటప్పుడు ఈ లుక్డ్ ఫింగర్కి 2 లైన్ వరకు కట్ తీసుకున్నాను కదా, సో నెక్స్ట్ లేయర్ కోసం నేను ఫస్ట్ లైన్ వరకే లెంత్ తీసుకొని కట్ చేశాను. సో మీరు వీడియోలో చూడండి నేను ఎంత లెంత్ ఇచ్చాను, నా లుక్డ్ ఫింగర్కి ఎంత నేను లెంత్ తీసుకున్నాను కట్ చేయడం కోసం అని మీకు బాగా అర్థమవుతుంది. సో సేమ్ కట్ చేశాక ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ రిమూవ్ చేయండి రబ్బర్ బ్యాండ్స్ అన్నీ. ఇంకా థర్డ్ లేయర్ కోసం ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ ఎడ్జెస్ దగ్గర నుంచి హెయిర్ ఇలా తీసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. కింద హెయిర్ మొత్తం సేమ్ బ్యాక్ హెయిర్ అంతా మనం ఫస్ట్ అయితే రబ్బర్ బ్యాండ్ వేసుకుందాము, ముందర హెయిర్కి డిస్టర్బ్ చేయకుండా కలిసిపోకుండా ఉంటుంది. తర్వాత సేమ్ ఫ్రంట్ హెయిర్ మళ్ళీ ముందుకి కూమ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ వేసుకోవాలి. సేమ్ నా లుక్డ్ ఫింగర్కి ఫస్ట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ లెంత్ తీసుకున్నాను నేను కట్ చేసుకోవడానికి. మళ్ళీ ఎడ్జెస్ కూడా ఇలా కట్ చేసుకోవాలి.
ఇంకా ఫైనల్గా 3 లేయర్స్ హెయిర్ కట్ అయితే కంప్లీట్ అయింది. మనం బ్యూటీ పార్లర్ వెళ్తే ఇదే హెయిర్ కట్ కోసం 1000 అబోవ్ అలా తీసుకుంటారు. ఇలా అయితే మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. నేను చూపించిన విధంగా కట్ చేయండి, ఖచ్చితంగా లేయర్స్ హెయిర్ కట్ మంచిగా వస్తుంది. నేను ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను కూడా ఫస్ట్లో చాలా భయపడేదాన్ని హెయిర్ కట్ చేయాలి అంటే, కానీ ఒకసారి ట్రై చేద్దాము వస్తుందా రాదా అని చెప్పేసి నేను ఫస్ట్లో ట్రై చేశాను. ఇంకా అప్పటి నుంచి నేను ఇంటి దగ్గరనే కట్ చేసుకుంటాను, కానీ బ్యూటీ పార్లర్కి వెళ్ళి కట్ చేయను. ఊరికే మనీ వేస్ట్ ఎందుకు, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే చేస్తారని చెప్పేసి. చాలా ఈజీ ప్రొసీజర్, అయితే మీరు ఒకసారి చేస్తే మీకే అర్థమైపోతుంది. నేను 3 లేయర్స్ చేసుకున్నా. ఇలా మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని లేయర్స్ కావాలన్నా చేసుకోవచ్చు. 2, 3, 4 లేయర్స్ ఇలా లేయర్స్ హెయిర్ కట్ అన్నప్పుడు 3 or 4 లేయర్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది హెయిర్ లెంత్ అండ్ వాల్యూమ్ కూడా. నాకైతే లేయర్స్ హెయిర్ కట్ చాలా ఇష్టం. మరి మీకు ఏ హెయిర్ కట్ ఇష్టమో కమెంట్ చేయండి గాయస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మనము ఈ హెయిర్ కట్లో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, హెయిర్ అనేది ఎక్కువ డ్రై ఉండకూడదు, కొంచెం వెట్గా ఉండాలి. అండ్ మనం లెంత్ చూసి కట్ చేసుకోవాలి కరెక్ట్గా. అండ్ మనము కట్ చేసుకునే ముందు రబ్బర్ బ్యాండ్స్ వేసుకుంటాం కదా, రబ్బర్ బ్యాండ్స్ వేసుకునే ముందు చిక్కు బాగా తీసుకోవాలి, బాగా కూమ్ చేసుకోవాలి హెయిర్ని అనేది. అప్పుడైతేనే మనకు కరెక్ట్ లెంత్లో వస్తుంది అనమాట లేయర్స్ హెయిర్ కట్. లేకుంటే మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతుంది. సో అవి మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ హెయిర్ కట్లో. ఇంకా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ గాయ్స్, స్టే సేఫ్, బీ హ్యాపీ.